అందరికీ నమస్కారం. నేను నాయి బ్రాహ్మణ్ సంఘ తరఫున మాట్లాడుతున్నాం. ఎందుకు మా సందర్భం ఇక్కడ వచ్చింది అని అంటే, ఈ షాపులలో మేము చేసుకుంటా గత 15-20 సంవత్సరాల నుంచి మేము షాపులు పెట్టుకొని నడిపించుకుంటున్నాం. ఇక్కడ మా బతుకుని ఎలా తీస్తున్నాము. కాకపోతే మా దాంట్లో ఏంటంటే, మాకు పని నేర్పించండి మేము బతుకుతాము అని అంటే, సరేలే తక్కువ జీతానికి వస్తుంది అని చెప్పి మేము కొద్దిగా ఆశతో మేము పెట్టుకున్నాము. వాళ్ళు ఏం చేసినారంటే, పని నేర్చుకునే సేపు నేర్చుకొని మాకు ఆపోజిట్లోనే షాప్ పెట్టేసినారు. షాప్ పెట్టడం వల్ల మేమందరము ఎటు కాకుండా మేము ఎవరు చెప్పుకోవాలో కూడా మాకు తెలియలేకపోయింది. దీనివల్ల గ్రామ పెద్దలు కలగ చేసుకొని, మరియు పెద్ద వ్యక్తులు ఉన్నారు అక్కడ, మాకు అందెల శ్రీరాములన్న గారు కూడా ఉన్నారు, వాళ్ళు మాకు సపోర్ట్ చేసినారు. ఇంకోటి మా ఊరి పెద్దలు కూడా సపోర్ట్ చేసినారు. అందరు సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఆ షాప్ తీసేయడం జరిగింది. ఆ షాప్ తీసినందువల్లనే మళ్ళీ మేము మా పనులు మేము సజావుగా చేసుకోగలుగుతున్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎవరైతే పాపమని వాళ్ళని తలుస్తున్నామో వాళ్ళు ఎవరంటే రోహింగ్యాలు. ఆ రోహింగ్యాల వల్ల మనం ఇక్కడ చాలా దెబ్బతింటున్నాము. వాళ్ళు కూడా ఈ పని కాకుండా వేరే పనులలో కూడా వచ్చేస్తున్నారు. ఆ పనులు రూపాయికి 2 రూపాయలు చేసుకుంటూ పోతున్నారు. మనకేం ఉల్టా మలుతున్నారు. మళ్ళీ రేపు పొద్దున ఇది మనకు ఎదురు కాకుండా వాళ్ళకి మనం లొంగకుండా ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి లొంగాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు అట్లా తయారవుతున్నారు మనకి ఉల్టా. అది మనం కాకుండా చూసుకోవడానికి రేపటి నాడు 24వ తారీఖు నాడు మనకు బహిరంగ సభ ఉన్నది బాలాపూర్లో. అక్కడికి అందరూ వచ్చి మనకి సభకి అందరు సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. జై హింద్.